శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నంద హరిచంద్ర గారు. నమస్కారం అంజబాబు గారు. ఈ రోజు మనం చర్చించుకునే ఫ్లాష్ బ్యాక్ లో ఈవిడ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాలు చేశారండి. ముఖ్యంగా మదర్ క్యారెక్టర్లు బాగా చేశారు ఈవిడ. ఆవిడ ఎవరో కాదు, హేమలత గారు. అబ్బో, హేమలత గారు. అంటే మర్చిపోయిన నటిని మళ్ళీ గుర్తు చేస్తున్నాం. చాలా మంది మర్చిపోయారు. హేమలత గారు అంటే చాలా మంది తెలియదు, కానీ ఇల్లరికంలో మదరు జమున మదర్ గా వేసింది. సాంప్రదాయ బద్ధమైన తల్లిగా క్యారెక్టర్ వేయటంలో ఈవిడ నిష్ణాతురాలు. ఇప్పుడు మీరు అన్నారు మర్చిపోయిన వాళ్ళనే గుర్తు చేసుకుంటున్నాం. ఈవిడ మరీ మర్చిపోయారండి. ఈవిడ పెద్ద ఇప్పుడు సూర్యకాంతం అంటే తెలుసు, ఛాయాదేవి అంటే తెలుసు, కానీ హేమలత గారు అంటే మళ్ళీ వెతుక్కోవాలి. తర్వాత ఎన్టీఆర్ గారితో కూడా చేసింది ఈవిడ. చెప్తానండి. ఈవిడ అసలు 1926లో గుడివాడ దగ్గర పుట్టారండి, కృష్ణా జిల్లా. ఏమండి, పుట్టిన తర్వాత మామూలు చదువు, అప్పుడు చదువు పెద్ద ఆడపిల్లలకి ఇది లేకపోతే ఈవేళ కుటుంబంలో, ఈ సాంప్రదాయ కుటుంబంలో ఆడపిల్ల చదువు కంటే యుక్త వయసు రాగానే ముందు పెళ్లి చేశారు. శేషగిరిరావు గారు అనే వ్యక్తితో పెళ్లి చేశారు. శేషగిరిరావు గారికి ఇంట్రెస్ట్ ఏంటంటే నటనన్నా నాటకాలన్నా చాలా ఇంట్రెస్ట్. ఈవిడ వ్యతిరేకం దానికి. కంప్లీట్ సంప్రదాయబద్ధం, ట్రెడిషనల్ వైఫ్ ఈవిడ. చాలా అసలు అంటే ఇంట్లో గుమ్మం దాటి బయటకు రాని కుటుంబంలో పుట్టింది ఈవిడ. కానీ ఆయనేమో నాటకాలకు విపరీతంగా వెళుతూ ఉండేవాడు, నటన ఉండేవాడు. తనకి ఏం కోరిక అంటే తన భార్య కూడా తనలాగా ఉండాలని చెప్పి ఆయనకు ఒక కోరిక. 1-2 సార్లు అంటే అసలు విముఖత చూపించింది ఆవిడ. నేను చేయటువంటి నాకు అసలు బయట స్టేజ్ ఎక్కడం నేనని ఈవిడ భర్తకు చెప్పేసింది. కానీ నా మాట కూడా వినవా, ఇట్లాగా భార్యను బెదిరించడాలు ఉన్నాయి కదా, అది నాకు ఇంట్రెస్ట్. నేను చేతంటే నాకు నాటకాలన్నా నటనన్నా ఇష్టం. నువ్వు కూడా నాతో కలిస్తే నీ చేత నిన్ను నటిగా చూడాలని నా కోరిక తీరుస్తావా అని చెప్పి భార్యని బతిమాలాడు. సరే, భర్త మాట కాదనలేని స్థితి ఆనాటి ఆడపిల్లలది. ఏం చేతంటే భర్త ఏం చెప్పినా చేయాలనేది తల్లిదండ్రులు ముందే ఉగ్గుపాలతో నేర్పుతారు పిల్లలకి, ఆడపిల్లలకి. భర్త మాట కాదనకూడదు, భర్త ఏం చెప్తే చేయాలనేది. సో దానికి ఆవిడ తల ఊపింది. సరే చేస్తానంటే మీరు అడుగుతున్నారు కాబట్టి, కానీ నాకు ఎలా చేయాలో తెలియదు, నేను నేర్పుతానుగా నీకు అన్నారు ఆయన. అలాగే ప్రాక్టీస్, డైలాగ్ ఎలా చెప్పాలో ఏంటో, ఎలాగ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలో ఈయన బాగా అనుభవం. అప్పటికే నాటకాల్లో బాగా నిష్ణాతుడు ఈయన, భర్త శేషగిరిరావు గారు. ఏమండి, అది చెప్పాడు. చెప్పిన తర్వాత పరిషత్ నాటకాల్లో పరితాపం అనే నాటకం వేయించాడు ఆయన, బాగా ప్రాక్టీస్ చేసి. ప్రాక్టీస్ చేసిందంటే ఈవిడికి డైలాగ్ మాడ్యులేషన్ ఎలా చెప్పాలి ఏంటనేది ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేస్తారు కదండి. చేసినప్పుడు భర్త ప్రాక్టీస్ని బాగా అవపోసన పట్టుకుంది ఆవిడ. పట్టుకుని స్టేజ్ మీద నటించింది ఆవిడ నిజంగానే. అంటే ఇది భగవంతుడి నిర్ణయం, ఎవరు ఏమి చెప్పలేని. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. అంచేత ఇంట్లోంచి మూల కూర్చుని కదలలేని ఆడది బయటకు వచ్చి స్టేజ్ మీద వచ్చిన తర్వాత కూడా ఆవిడకి మంచి పేరు వచ్చిందంటే ఆ నాటకంలో, పరితాపం అనే నాటకంలో ఆవిడకి బహుమతి వచ్చింది యాక్ట్రెస్గా, ఫస్ట్ దానికి. అంటే తన భార్య సక్సెస్లో భాగం భర్తకి ఎక్కువ వస్తుంది. అక్కడి నుంచి ఆవిడకి కూడా కొంచెం ఓహో ఇదేదో బాగా పోన్లేండి, ఆయన మాటను గౌరవించాలని చెప్పేసి ఆయన ఇక పినిశెట్టి గారి నాటకాలు వీటిల్లో అంతా నాటకాలు ఆడటం మొదలెట్టారు. ఇక్కడ నాటకాలు ఆడిన తర్వాత ఇక్కడ కూడా గరికపాటి రాజారావు గారు వచ్చారు. గరికపాటి రాజారావు గారు వచ్చిన తర్వాత ఈ నాటకాలు, పినిశెట్టి గారి నాటకాలు ఇవన్నీ ఆడుతున్నారు. ఆవిడ చాలా మంచి పేరు తెచ్చుకుంది, అలవాటు అయిపోయింది, ఇక రెగ్యులర్ అయిపోయింది హేమలత గారికి. కానీ డిగ్నిఫైడ్గా ఎక్కడికి వెళ్ళినా, ఏ నాటకం వేసినా డిగ్నిఫైడ్గా భర్తతోటే ఉంటూ భర్తతోటే వచ్చేసేది ఆవిడ. ఇది మాత్రం మెయింటైన్ చేసేది ఆవిడ. మీరుంటేనే నేను చేస్తానని బాగా ఉండేది. ఆ తర్వాత గరికపాటి రాజారావు గారు చూశారు. చూసిన తర్వాత ఇదివరకు వాళ్ళ మనస్తత్వం ఏంటో ఇప్పుడు మనం గ్రహిస్తే, పక్కవాడు ఇప్పుడు బాగుంటేనేమో పక్కవాడు పైకి వెళ్తున్నాడు అని చెప్పి ఈర్ష్యపడతారు. ఇప్పుడు ఇదివరకు చూడండి, అమ్మా నువ్వు బాగా నటిస్తున్నావు, నువ్వు మద్రాసు సినిమాలకు వెళ్తే బాగుంటుంది అని సలహా ఇచ్చారు ఈయన. ఇదివరకే రాజబాబు గారికి ఇచ్చారు.
అల్లు రామలింగ గారిని తీసుకున్నారు, నాగభూషణం గారు, తాతినేని ప్రకాశ్రావు గారు, వీళ్ళందరూ కూడా రాజబాబు ఈ ప్రజానాట్య మండలి గ్రూప్లో చేరిన వాళ్ళే, అందరినీ ఎంకరేజ్ చేసిన వాళ్ళే. ఇందులో చంద్రవాడి కుటుంబంలో తాతినేని ప్రకాశ్రావు గారు వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా వీడిని మెడ్రాసు వెళ్ళమని చెప్పి పల్లెటూరు అనే సినిమాలో వీళ్ళ ద్వారా పల్లెటూరు అనే సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ వేశారు. వేస్తే దాంట్లో కూడా మంచి ఇది వచ్చింది, మంచి పేరు వచ్చింది హేమలత గారికి. ఆ తర్వాత పినిశెట్టి గారి నాటకాల్లో వేసినప్పుడు పల్లెటూరు అనే డ్రామాలో జమీందారిని హుందాగా నటించింది. సో అక్కడ డిగ్నిఫైడ్ ఆర్టిస్ట్ అని బాగా పేరు వచ్చేసింది. పేరు వచ్చిన తర్వాత ఇప్పుడు మెడ్రాస్ వచ్చిన తర్వాత ఒక సినిమాలో అవకాశం వచ్చింది. అవకాశం వచ్చి షూటింగ్కి వెళ్ళబోతున్నగా 10 నెలల కొడుక్కి జ్వరం వచ్చి ఆవిడ ఆగిపోయింది సినిమా. కానీ ఈవిడ కావాలని చెప్పి వాళ్ళు ఆగి ఆవిడ వచ్చిన తర్వాత సినిమా షూటింగ్ పూర్తి చేశారు వాళ్ళు. ఓకే. ఆ తర్వాత కేబి తిలక్ గారు అత్త ఒక్కింటి కోడలిలో వాళ్ళు ఆగారంటే వాళ్ళు గొప్ప విషయం. వాళ్ళు గొప్ప విషయం. అంటే ఈవిడ నటన ఎలా ఉండేదంటేనండి అది చాలా సహజత్వంగా, డైలాగ్ డెలివరీ సహజంగా ఉండేదండి ఈవిడ. సూర్యకాంతం గారు ఎలా సహజంగా మాట్లాడతారో ఈవిడ కూడా డిగ్నిఫైడ్గా అలా సహజంగా ఉండేది. ఆ తర్వాత ఎన్టీఆర్ గారు పిలిచి పిచ్చిపుల్లయ్య అనే సినిమాలో భారీగా తల్లిగా వేసింది, పిచ్చిపుల్లయ్య అనే సినిమాలో. తర్వాత ఆయన సినిమాలోనే తోడు దొంగలు అనే సినిమాలో భారీగా వేసింది. ఓకే. తల్లిగా వేసింది ముందు సినిమాలో, తర్వాత సినిమాలో భారీగా వేసింది. అంటే 2 సినిమాల్లోనూ ఎన్టీఆర్కి తల్లిగాను భారీగా నటించిన ఘనత హేమలత గారికి దక్కుతుంది. ఓకే. అంటే అఫ్ కోర్స్ అంజలి గారు ఉన్నారు అనుకోండి, అందరూ చాలా మంది ఇక్కడ దీంట్లో ఇదైంది. ఆ తర్వాత కన్యాశుల్కంలో రామపంతులు భారీగా వెంకమ్మగా, దొంగ రావుళ్ళు అక్కినేని నాగేశ్వరరావు గారికి తల్లిగా, ఇలా వేస్తూ ఈ క్యారెక్టర్ ఇల్లరికం, మల్లమ్మ కథ, తిరుపతమ్మ కథ, తర్వాత బలిపీఠం మా చిత్రం, అది నేను పనిచేశాను ఆ సినిమాలో. అల్లు రామలింగ గారు భారీగా వేసింది బ్రాహ్మణావిడ. ఈ 3 చిత్రాలను గయ్యాడి పాత్రలో వేసింది. ఇది అయిన తర్వాత ఇది ఆ సినిమాలు చేస్తూ అక్కడ సెటిల్ అయ్యారు మెడ్రాస్లో. నాగార్జున నగర్లో ఒక ఇల్లు కట్టుకున్న తర్వాత ఆవిడ ఏం చేసిందంటే, ఎంతవరకు వీక్ చేసిందంటేనండి, ఇందులో చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు మనం ఇంతవరకు చెప్పుకున్న ఆర్టిస్టులు అందరూనండి నియంత్రణ లేకుండా వాళ్ళ జీవితాన్ని గడిపారు. వాళ్ళ జీవితానికి కంట్రోల్ లేదు. కానీ తన కంట్రోల్లో ఉంచుకుంటూ తన జీవితం నాది, నేను చెప్పినట్టు నడవాలి, నేను చెప్పినట్టు నా జీవితం ఉండాలి అనే ఉద్దేశంతో తన జీవితాన్ని మలుచుకున్న నటీమణి హేమలత గారు. ఓకే. ఏం చేద్దంటే, ఇప్పుడు మన చేతిలో మన చేతిలో ఉంటాయి కదండి, అలాగే ఇంకొకళ్ళు చెప్పినట్టు వింటే మనం వాళ్ళ చేతిలో గడిపోయినట్టు లెక్క. ఈవిడ అలా కాదు, నా జీవితం నా ఇష్టం అనుకుని నేనేమనుకుంటే అలాగే నేను జీవిస్తాను అనుకుని ఆవిడ ఏం చేసిందంటేనండి, కొడుకు ఉద్యోగంలో స్థిరపడిన తర్వాత ఆవిడ స్వచ్ఛందంగా నటన నుంచి విరమించిందండి. నటన నుంచి విరమించిన తర్వాత ఆవిడ ఏం చేసి నాగార్జున నగర్లో ఉన్న ఇల్లు అమ్మేసింది. మళ్ళీ కొడుకు దగ్గర కూడా ఆధారపడలేదండి, కొడుకు దగ్గర కూడా వెళ్ళాల. తను ఏం చేసిందంటే హైదరాబాద్ వచ్చేసింది. హైదరాబాద్లో మరి కొడుకు ఉద్యోగం ఉన్నాడో ఏదో ఉద్యోగం అక్కడే ఉంటే అంటే ఒక పక్కన ఉండాలని, కానీ ఆవిడ వచ్చి ఏం చేసిందంటే ఒక వృద్ధాశ్రమంలో చేరింది. తన జీవితాన్ని ఎవరిని రానిచ్చేది కదండి, ఎవరు సినిమా వాళ్ళు అనేవాళ్ళు ఎవరు తన కలవటానికి కానీ తను మాట్లాడడానికి కానీ వీల్లేదు. నేను ఇప్పుడు చెప్పింది ఏంటంటే, చాలామంది మనం అభాగ్యులైన వాళ్ళు నటీనటుల జీవితాల గురించి చెప్పుకున్నాం మనం. కానీ ఈవిడ నాకు ఏం కావాలో అది తెలుసుకుని తను ఎంతవరకు నటించాలో అంతవరకే నటించి తన జీవితం ఎలా ఉండాలో, ఎలా ఉండాలో తను నిర్ణయించుకుని ఇల్లు అమ్మేసి వృద్ధాశ్రమానికి వచ్చి డబ్బు పెట్టుకుని వృద్ధాశ్రమంలో జీవిస్తూ తను ఎవరిని చూడకుండా తనున్నట్టు ఎవరికి తెలియకుండా చాలా కాలం గడిపిందండి. బ్రహ్మకుమారి వాళ్ళ శాంతి మార్గం ఉంది చూసారా, ఆ ధ్యానంలో గడిపింది ఆవిడ. బ్రహ్మకుమారి శాంతి మార్గం అని ఉందట ఆవిడ. అంటే ఆధ్యాత్మిక జీవం. ఇక అంటే కోరిక లేకుండా ఉండటం, తర్వాత ఒకళ్ళ మీద ఊరికే పిచ్చి ప్రేమ పెంచుకోవటం, ఇవన్నీ లేకుండా తన జీవితాన్ని ఒక
ఆధ్యాత్మిక మార్గంలో నడిపించి 93 ఏళ్ల వయసులో హేమలత గారు మరణించారు. కానీ ఎవ్వరు కూడా తను ఎవరికి చెప్పొద్దని కూడా చెప్పింది ఆవిడ. బిఫోర్ డయింగ్ ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వక్కర్లేదు, మీ పద్ధతి ప్రకారం మీరు నా ఇది ప్రకారం మీరు నా అంత్యక్రియలు జరిపించేసేయండి అని చెప్పేసి ఈవెన్ కొడుకు కూడా తెలియదు. అంటే ఆవిడకి అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది ఏంటంటే నాకు అర్థమైంది అంటే తన నటన కూడా బలవంతంగా నటించింది ఆవిడ. అంటే భర్త చెప్పాడు కాబట్టి భర్త మాట భారీగా వినాలి కాబట్టి తను విన్నది, తన ధర్మం తను నెరవేర్చింది. కొడుకుగా పెద్ద చేయాలి కాబట్టి కొడుకుని పెద్ద చేసి ఉద్యోగానికి పంపించింది. అలాగా తన బాధ్యత తల్లిగా తన బాధ్యత నెరవేర్చుకుంది. ఇక తనకి జీవితంలో ఏం మిగిలింది? భర్త లేడు ఇప్పుడు. తన జీవితంలో ఏం మిగిలింది? తను ఇక ఏం కావాలనుకుందో అది తను ఇక భగవద్ధ్యానంలో జీవితాన్ని గడపాలనుకుని ఇక్కడ ప్రశాంతత ఉండదు. ఈ జనారణ్యంలో నేను ఉండలేను అనుకునేపి ఆశ్రమం లాంటి వృద్ధాశ్రమంలో హైదరాబాద్ వచ్చి ఒక 93 years వరకు గడిపి, అంటే ఆవిడ ఆ ధ్యానంలో ఉంది కాబట్టి 93 years బతికింది. లేదంటే ఈ ఎమోషన్స్లో ఈ దీంట్లో ఉంటే ఆవిడ అంతకాలం బతికేది కాదు. సో ఆ ధ్యానంలో ఉంది కాబట్టి 93 years ఆవిడ భగవద్ధ్యానంలో గడిపి ప్రశాంతంగా చనిపోయింది ఆవిడ. అది హేమలత గారి జీవితం. తర్వాత ఎవరికి చెప్పొద్దండి తన చావు గురించి. ఎవరికి చెప్పకుండా తన అంత్యక్రియలు మీరు చేసేయండి అని చెప్పి వృద్ధాశ్రమం వాళ్ళకి అప్పు చెప్పేసింది డబ్బులతో సహా. అదేలేండి, అసలు ఇక్కడ ఎవరికి కూడా ఇంటిమేట్ చేయొద్దు, ఎవరు రానిలా. అంటే తన ధర్మం అంటే ఈవిడ జీవితాన్ని పరిశీలిస్తే తన పుట్టినందుకు పెళ్లి చేసుకున్నందుకు భార్యగా తన ధర్మాన్ని నిర్వర్తించింది. బిడ్డకి తన ఇదిగా చేసింది, తన ధర్మాన్ని నెరవేర్చి కొడుకు పెరిగే వరకు తను యాక్టివ్గానే ఉంది. అబ్జర్వ్ చేయాల్సింది ఇది. కొడుకు పెరిగే వరకే తను సంపాదించింది. ఇక సంపాదన మీద ధ్యాస లేదు. ఇక సంపాదన బాధ్యతలు అయిపోయాక సెల్ఫ్ నియంత్రణ. దీన్ని చాలా మంది ఆశతో ఇంకా ఎంత వయసు వచ్చినా నటిద్దామని అనుకుంటారు, కానీ ఈవిడ అలా చేయలేదండి. అంటే దీన్ని నేర్చుకోవాల్సింది అంటే ప్రతి వాళ్ళకి కావాలి. అది ఒక సత్య స్టేజ్ వస్తుంది, ఒక వైభవం వస్తుందండి. ఆ వైభవం వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక ఇది మెట్లు ఎక్కిన తర్వాత మళ్ళీ ఆ మెట్ల నుంచి దిగి రావాలి తప్ప ఇంకా పైకెక్కడం ఉండదు కదండి. అలాగే జీవితం కూడానండి, ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత అక్కడ మనం ఆగిపోతే మనం ప్రశాంతంగా జీవించగలగటం అనేది దీన్ని బట్టి ఈ జీవితాలను బట్టి మనం నేర్చుకోవాల్సింది. చాలా మంది ఆర్టిస్టులు మనం దెబ్బతిన్నారు. మనం వారి గురించి చెప్పుకున్నాం, బాధపడ్డాం. తను ఎవరికి కష్టం కలిగించకూడదు అని చెప్పి చేసిందండి. అంచేత హేమలత గారిని చాలామంది మనతో సహా చాలామంది ఆదర్శంగా తీసుకుని జీవితాన్ని నియంత్రించుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అంచేత ఎటు పడితే అటు గాలివాటుగా మన జీవితాన్ని గడపకూడదండి. ఒక పద్ధతిలో గడపాలనేది దీన్ని బట్టి మనకు అర్థం అవుతుంది.